పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈవీఎంలు వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే వరంగల్, మహబూబాబాద్ లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. వరంగల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. లోక్సభ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళడానికి సిబ్బందికి అన్ని సామాగ్రి అంతా కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ సిబ్బంది ఈ సామాగ్రి అంతా తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడైతే కేంద్రానికి వెళ్తారో అక్కడ ఏదైతే పేస్ చేయాలో దానికి సంబంధించి బ్యాలెట్ ఏ విధంగా ఉంటుంది, అసలు అందులో ఉన్న అభ్యర్థులు, వాటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్తో ఒక పోస్టర్ చేశారు. దీన్ని ఆ కేంద్రాల వద్ద పేస్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ దాదాపుగా మెటీరియల్ అంతా కూడా వచ్చింది. ఈవీఎంస్ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రధానంగా కేంద్రాల వద్ద కొంత సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చెప్పండి సార్, ఎప్పుడు వెళ్తారు మీరు? మేము లంచ్ తర్వాత వెళ్తాము. సో పోయినసారి చేశారా, డ్యూటీ చేశారా? లేదండి, అంటే మనం పోలింగ్ చేసాం కానీ ఇప్పుడు ఇక్కడ చేయడం అనేది ఫస్ట్ టైం నేను. సో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు, అన్ని అనుకూలంగానే ఉన్నాయి. మంచిగానే చేస్తామని హోప్ చేస్తున్నాం మేము కూడా. చూద్దాం, వీళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎంత డ్యూటీ చేశారా మీరు? ఏపీఓ చేశాను సార్, ఏపీఓగా చేశాను. అట్లనే ఉంది సార్, కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి. మనం చూడొచ్చు, పోలింగ్ సిబ్బంది ఇక్కడికి వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. వీళ్ళు కేంద్రాల వైపు తల్లి వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ప్రతి ఒక్క అంశాన్ని తరువుగా చెక్ చేసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా, ఆల్రెడీ ట్రైనింగ్లో తమకు మోటివేషన్ జరిగినప్పటికీ తమకు ఆ ట్రైనింగ్కి సంబంధించిన వివరాలు తమ దగ్గర ఉన్న మొత్తం అన్నీ చెక్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ప్రతి కౌంటర్ వారీగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మేడం, మీరు ఇంతమంది చేశారా? చేశాను సార్. సో ఈసారికి లాస్ట్ టైంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఈసారి బాగుందండి. లాస్ట్ టైం ఇదే ఏన్మాముల మార్కెట్లో చేసినప్పుడు చాలా క్రౌడ్గా ఉండే, చాలా ఇబ్బంది పడ్డాము. ఈసారి వేరు వేరు సెంటర్స్ పెట్టారు కదా, దానివల్ల ఈసారి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే వర్ధన్నపేట అండి, ముచ్చేరల నగరం, వర్ధన్నపేట కాన్స్టిట్యుయెన్సీ. ఐడియా లేదు సార్, మాకు ఐడియా లేదు. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని ఓవర్కమ్ చేయడానికి మీకు ట్రైనింగ్ ఇచ్చారా? ఇచ్చారు. అంత బాగానే ఉంది. ఏదైనా ఉంటే చూడొచ్చు, మనం ఇక్కడ పూర్తిగా పోలింగ్ సెంటర్లకి తరలి వెళ్ళడానికి సిబ్బంది అంతా కూడా రెడీ అయ్యారు. అందుకు తగ్గట్టుగా అంత సెంటర్ కూడా అక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ అవుతుంది. సో మరి కాసేపట్లో పోలింగ్ సిబ్బంది ఈవీఎంస్ తీసుకొని సెంటర్లకు తరలి వెళ్తారు. ఆ తర్వాత రాత్రి వరకు మొత్తం ప్రతి కేంద్రం వద్దకు చేరుకుంటారు. ఈవీఎంస్ కూడా చూడొచ్చు, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఈవీఎంస్ కూడా రెడీ అయ్యాయి. వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళడానికి సిబ్బంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి బందోబస్తు మధ్య ఈవీఎంస్ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తాయి. ఆల్రెడీ బస్ రూట్లో వెళ్ళడానికి బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా మెన్ అండ్ మెటీరియల్తో అక్కడికి పంపించడానికి అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అటు వరంగల్, మహబూబాబాద్ 2 పార్లమెంట్ల పరిధిలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ కంటిన్యూ అవుతుంది. రాత్రి వరకు అందరూ కూడా ఆయా కేంద్రాలకు తరలి వెళ్తారు. ఎక్కడైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం సాయంత్రం 4 గంటలకి పోలింగ్ కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రామ్ రాజ్ తో కనాదిత్యం టీవీ, వరంగల్ నుంచి.